ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తులసి చంద్ గారు ఉన్నారు. తులసి చంద్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి గతంలో మీరు చాలా సందర్భాల్లో కూడా అంటే ప్రభుత్వం మారాలని చెప్పేసి వీడియోలు చేశారు. ఈరోజు అదే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చింది. మరి ప్రజాపాలనలో ఇలాంటి కూల్చివేతలను ఏ విధంగా చూస్తుంది? నేను కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేలు చేయాలి అని చెప్పి నేను ఏ రోజు చెప్పలేదు. నేను ఎప్పుడు నా ఛానల్ కానీ నేను కానీ ప్రతిపక్ష వాయిస్ ని వినిపిస్తాను, ప్రజల వాయిస్ ని వినిపిస్తాను. గతంలో ఉండే గవర్నమెంట్ లో సమస్యలు ఉన్నప్పుడు, నిరుద్యోగుల సమస్యలు ఉన్నప్పుడు వాటిని నేను వాయిస్ చేస్తాను. మీరు ఇప్పుడు ఇక్కడికి ఒక సమస్య ఉండే దగ్గరికి మీడియా ఎట్లా అయితే వస్తుందో, ఏపీలో సమస్యలున్నా, తెలంగాణలో సమస్యలున్నా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లో వైపు నుంచి ఏవైనా పాలసీ లోపాలున్నా వాటిని ఒక జర్నలిస్ట్ గా నా వాయిస్ ఎప్పుడు ప్రతిపక్ష వాయిస్ ని వినిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉండే పీపుల్ వాయిస్ ని, దట్టు వాయిస్లెస్ పీపుల్ వాయిస్ ని వినిపించడం వైపే నేను ఉంటాను. అంతేగాని ఏ గవర్నమెంట్ వైపు ఫేవరెటిజము, ఏ ప్రతిపక్ష పార్టీ వైపు ఫేవరెటిజము, పార్టీల వైపు ఉండే మనిషిని కాదు నేను. మేడం, ఈరోజు మధు పార్క్ రీచ్ దగ్గరికి ఈరోజు సమస్య వచ్చింది. దీన్ని ఏ విధంగా చూస్తారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా? అండ్ మీరు కూడా ఇక్కడ ఉంటున్నారా? అండి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి 8వ తేదీ చేసిన ప్రకటన ఏదైతే ఉందో, మేము మీ అపార్ట్మెంట్ వాల్యూ 0 చేస్తాము, మేము ఇచ్చిన ఆఫర్ని తీసుకొని మీరు వెళ్ళండి, మీకు ఇలాంటిదే మేము ఇంకా కొంచెం ఎక్కువ జాగాలో కావాలంటే కట్టిస్తాము, మీ అకౌంట్లో డబ్బులు వేస్తాము, అక్కడ జర్నలిస్టు మిత్రులు ఉన్నారు కాబట్టి నేను చాలా దయతో చేస్తున్నాను అని ఏదైతే చెప్పారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సో ఇక్కడ జర్నలిస్టులు ఉన్నంత మాత్రాన మీరు స్పెషల్ కన్సిడరేషన్స్ ఏమీ అక్కర్లేదు. మాకు స్పెషల్ రిజర్వేషన్స్ ఎప్పుడు నాలాంటి జర్నలిస్టులు, ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఉండే మిగిలిన జర్నలిస్టులు, కె శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కోరుకోరు. మాకు కావాల్సింది ప్రజలందరితో పాటు సమన్యాయమే. సో మాకేదో స్పెషల్గా ముఖ్యమంత్రి చెయ్యాలి అని, మాకేదో కిరీటాలు పెట్టాలని అయితే మేము అస్సలు కోరుకోము. మీరు మీకు ఇచ్చిన బాధ్యత ప్రకారం మీరు సమన్యాయం చేయండి, మీరు న్యాయం చేయండి, మీకు ఇచ్చిన పవర్ని మిస్యూజ్ చేయకండి అని మాత్రమే కోరుకుంటున్నాము. అండ్ మా అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉంది. ఇప్పుడు ఆ ఆఫర్ ఇస్తూనే ఆయన మీ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉంది కాబట్టి 0 వాల్యూ చేస్తాము అనేది కూడా చెప్పారు. దాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి థ్రెటన్ చేస్తున్నారు అపార్ట్మెంట్ వాసుల్ని అనేది కూడా క్లియర్ కట్గా అర్థమైంది. సో ఇంటర్నల్గా ఆయన ఏం చెప్పారు అంటే, మీరు ఇవ్వకపోతే మీకు అలాగే ఉంచుతాము, అంటే మీరు ఉండండి, మేము కట్టేసుకుంటాము, కానీ మీ వాల్యూ అయితే 0 చేస్తామని చెప్పారు. సో అది ఏం చెప్తోంది? మీరు ఇవ్వకపోయినా మేము కట్టుకోగలము అని చెప్తున్నారు. మీరు ఇవ్వకపోతే మీ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా 0 వాల్యూ చేస్తామని చెప్తున్నారు. మేమేం అడుగుతున్నామంటే, ఇవ్వకపోయినా కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ ఆప్షన్నే ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? మీరు నిజంగా ఆప్షన్ వైపు ఎందుకు చూడట్లేదు? మీరే చెప్తున్నారు కదా, మీరు 0 వాల్యూ చేస్తాము అనేది థ్రెటన్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము. దాన్ని వదిలేసి మేడం, ఇక్కడ ఇంకో విషయం మాట్లాడాలి. భవిష్యత్తు తరాల కోసం ఈరోజు నల్గొండలో ఇదే మూసి వల్ల ఎంతో మంది రైతులు ఆగమవుతున్నారు. వారి కోసం ఇలాంటి చిన్నవి తప్పదు, చిన్న త్యాగాలు కూడా ప్రజలు చెయ్యాలి భవిష్యత్ తరం కోసం అంటున్నారు. ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అది భవిష్యత్తు తరాల కోసం కొంతమంది త్యాగం చేయడము అనేది, అంటే అది ఎట్లుంటుందంటే అండి, ఒకసారి కొంచెం కిందకి పెట్టండి, అంటే ఎవరి కోసం ఎవరు త్యాగం చేయాలి? సో నేను ఇలాంటి ఒక అపార్ట్మెంటు ఇప్పటిదాకా సబర్మతిలో, గుజరాత్ సబర్మతి గురించి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా పదే అని, ఒక అపార్ట్మెంట్ని ఏ ప్రాజెక్ట్ కోసము కూలగొట్ల, దేశంలో ఏ ఒక్క అపార్ట్మెంట్ని డెవలప్మెంట్లో భాగంగా ఇప్పటిదాకా ప్రపంచంలో కూడా ఇంత పెద్ద అపార్ట్మెంట్ని కూలగొట్టి నదుల్ని రిజర్వినేట్ చేయలేదు. ప్రపంచంలో కూడా ఇంత పెద్ద అపార్ట్మెంట్ని మొత్తాన్ని తీసేసి ఇప్పుడు ఆ పని గవర్నమెంట్ చేయాలనుకుంటుంది. సో ఇక్కడ దీన్ని ఇలాగే ఉంచి మీరు కట్టాల్సింది కట్టండి, మేము ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు డిస్టర్బెన్స్ లాగా మీకు ఎందుకు అనిపిస్తున్నాము? ఇప్పుడు ఇక్కడ కాదు అని చెప్పారు, ఇక్కడ గాంధీ విగ్రహం ఇక్కడ కాదని గవర్నమెంటే చెప్తోంది, మరి ప్రాబ్లం ఏముంది? మీరు నది ప్రవాహానికి అపార్ట్మెంట్ ఎప్పుడు అడ్డం కాదు. ఎందుకంటే ఇది ఇయర్ మొత్తము ఫ్లో అయ్యే వాటర్ ఉండదండి, ఇక్కడ ఇయర్ మొత్తం ఉండవు. ఇప్పుడు మీరు వెళ్ళి చూసినా కూడా అసలు చాలా తక్కువ ఉంటుంది వాటర్. గండిపేట వాటర్ వదిలినప్పుడు మాత్రమే, గేట్లు ఎత్తినప్పుడు మాత్రమే ఇక్కడ ఒక నెల లేకపోతే 25 days అట్లా ఉంటుంది వాటర్, ఆ తర్వాత ఉండదు. అంత తక్కువ వాటర్. హైదరాబాద్ అంతా మొత్తం వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాలు మునిగినా కూడా ఇక్కడ మా పక్కనుండే రోడ్డు దాకా కూడా వాటర్ రాదు. అంత వరదలకి ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వని సేఫ్ జోన్లో ఉన్నప్పుడు మీరు బఫర్ జోన్ ప్రాజెక్ట్ ఇది అక్రమ నిర్మాణము అని చెప్పడమే అతిపెద్ద అబద్ధాలు.
సో అతిపెద్ద అబద్ధాలు. అండ్ దీన్ని ఖచ్చితంగా లాక్కోవాలి. ఇది ఒక అర్థమైన ఏంటంటే దీని వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు వెలుగుమట్లలో ఎలాగైతే అక్కడ కలెక్టరేట్ వచ్చింది కాబట్టి అక్కడ భూదాన్ అలాట్మెంట్ అయిన ల్యాండ్స్ వాల్యూ పెరిగింది కాబట్టి దాన్ని లాక్కోవాలని గవర్నమెంట్ ఎలా అనుకుందో, ఇక్కడ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ చేస్తోంది కాబట్టి ఈ ల్యాండ్ వాల్యూ బాగా పెరుగుతుంది కాబట్టి ఈ ల్యాండ్ గవర్నమెంట్కి కావాలి. సింపుల్ అది. అందువల్ల ఈ ల్యాండ్ కావాలి. అంతేగాని దీని సేఫ్టీ కోసమో బఫర్ జోనో ఇవన్నీ వేరే ముచ్చట్లు. ఇవన్నీ అసలు విషయమే కాదు. మేడం ఒక ముచ్చట్లో చెప్పాలంటే ప్రజాపాలన గురించి కావచ్చు, ఇలాంటి ఇష్యూల గురించి ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు ప్రజాపాలన ఎప్పుడవుతుందంటే ప్రజలు రోడ్ల మీదకి రాకుండా గవర్నమెంట్ చూసుకోగలగాలి. సో ఇన్ని చోట్ల ఇప్పుడు వెలుగుమట్లలో కానీ లగచర్లలో కానీ చాలా చోట్ల డెమాలిషన్స్ జరిగిన చోట్ల సంప్రదింపులు లేకుండా మీరు జనాన్ని కన్విన్స్ చేయకుండా వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ లైఫ్ ఎర్నింగ్స్తో లైఫ్ సేవింగ్స్తో కట్టుకున్న ఇళ్ళని కూల్చేస్తుంటే అది ప్రజాపాలన అనేది జస్ట్ నినాదంగా మారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ప్రజాపాలన అనేది మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికే ఎక్కువ ఉపయోగం. మీరు ఎలా అయితే వాడుకొని అధికారంలోకి వచ్చారో దాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా జనానికి ఒక ఆయుధం అవుతుంది. ఈ బిల్డింగ్ వదిలేస్తారని మీకేమైనా కోపం? అంటే వదిలేయాలనే కోరుకుంటున్నామండి. వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ ఉండే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటారు. సో ఇది బఫర్ జోన్లో ఉంది అనేది పచ్చి అబద్ధం. బఫర్ జోన్లో ఉంది కాబట్టి మీరు వెళ్ళిపోవాలి అనేది పచ్చి అబద్ధం. అలాంటప్పుడు మేము మీకు ఏ రకంగానూ డిస్టర్బ్ కానప్పుడు మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది మా వాదన. అది మా హక్కు కదా. సో మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం కదా. సో అలాగే మధుపార్క్ నుంచి కూడా తన హక్కుల్ని కాపాడుకోవడానికి నిలబడుతుంది.